అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అమ్మ జున్ను తయారు చేస్తాంది. మా బాబాయ్ అమలాపురం నుండి జున్ను పాలు తీసుకుని వచ్చారు. అది ఎలా తయారు చేస్తారో మీకు చూపిద్దామని వీడియో తీశాను. అప్పట్లో పశువులు ప్రసవించినప్పుడు మొదటి 2 నుంచి 3 రోజుల్లో వచ్చే పాలను పెరుగు పాలు లేదా పెద పాలు అంటారు. ఈ పాలు ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు వంటి ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి. అప్పట్లో ఈ పెదపాలను తీసుకుని ప్రత్యేకంగా జున్ను తయారు చేసి గర్భవతులు, కొత్తగా ప్రసవించిన స్త్రీలు, అలాగే చిన్న పిల్లలకు అందించేవారు. కాని ఇప్పుడు పశుపోషణ తగ్గిపోయిన కారణంగా ఈ వంటకం పౌడర్ల ద్వారా తయారు చేస్తున్నారు. అయినా కూడా జున్ను రుచికి ఏమాత్రం తేడా లేదు. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. జున్ను పాలు కొంచెం ప్యాకెట్ పాలు అందులో వేసి కొద్దిగా బెల్లం వేసి సొంటి యాలకులు మిరియాలు ఇవి 3 పొడుం చేసి అందులో వేసి బెల్లం కరిగే వరకు కలపాలి. బెల్లం అంతా కరిగాక ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి అందులో జున్ను గిన్నె పెట్టాలి. రెండింటికి మూత పెట్టాలి. ఇప్పుడు తక్కువ మంట మీద ఉడకనిస్తూ ఉండాలి. ఇది చాలా నిదానంగా జరగాలి. ఎందుకంటే మనం ఈ ముద్దను గట్టిగా కాకుండా సరైన సాప్యంతో ఉంచుకోవాలి. మిశ్రమం బాగా దట్టంగా మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడే ఈ జున్ను తినడానికి సిద్ధంగా ఉంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడే ఈ వంటకాన్ని మీరు కుటుంబంతో కలిసి చేసి ఆనందించండి. జున్ను ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు. మేము అయితే ఈ విధంగా చేసుకుంటాం. మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. బై.